స్టేజ్ మీద ఎంత మందున్నా ఎవరు ఎంతసేపు మాట్లాడినా మల్లన్న ఎంటరేండ్ అంటే కథ వేరే ఉంటది. సినిమాల ఐటమ్ సాంగ్ రాగానే థియేటర్లో ఊపొచ్చినట్లు మల్లన్న మైక్ అందుకోగానే స్టేజి మొత్తం దద్దరిల్లిపోతుంది. అగో అక్కడ రెడీగా ఉన్నాడు. ఓ మల్లన్న ఇక షురు చేయి. నాకు భగవంతుడు ఏమి బాకీ లేడు. మరి నువ్వెవరికన్నా బాకీ ఉన్నావా? ఆ భగవంతునికే నేను బాకీ ఉన్నా. మరి ఆ బాకీ ఎప్పుడు తీరుస్తావు? అసలు ఎంత బాకీ ఉన్నావు? ఆ బాకీ ఏంటంటే మీ అందరు రుణం తీర్చుకోవాలి నేను. అంటే ఆ బాకీ మొత్తం జనాలకు పంచి పెడతావా? ఆహా, నీ అసొంటి లీడర్ ఉండాలనే మల్లన్న. ఇసొంటి లీడర్ దొరకడమ్మా, దొరకడు మల్లన్న అసొంటి లీడర్ దొరకడు. సరే గాని కాంగ్రెస్ పాలన ఎట్లున్నదే? మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు. ఏమంటాడు? కేంద్రంలో మేము వస్తే ఈ 6 గ్యారెంటీలు చేస్తామంటాడు. ఎంత దరిద్రమయ్యా. ఆ కోపంతోనే మీ పార్టీని బొంద పెడతాం అంటున్నారు. మన కేసీఆర్ ను బొంద పెడతా అంటారు, మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతా అంటారు, పని చేసిన వాళ్ళు బొందలు పెడతా అంటారు. వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టేటోడు తయారైండా మోడీనా? ఏం చేస్తాడు మోడీ? వీళ్ళ నిడివాడు ఇట్లా గొంతు పిసికి ఫిట్టని పిసికిస్తాడు. మరి పీకల మీదకి వచ్చిన సంగతి వీళ్ళకు తెలుసా తెలియదా? ఆ మోడీ సంగతి వీళ్ళకి తెలుసు. ఇదివరకు పోయిన 5 ఏళ్లలోనే 8 మందిని పిసికేసాడు. 8 మందా? వామ్మో, ఇంకా ఎవరన్నా బాకీ ఉన్నారా? ఇప్పుడు ఇంకా 3 బాకీ ఉన్నాయి. ఈసారి మొన్న ఎంపీ ఎలక్షన్స్ కాగానే పిసికి అందరి లెక్కలు బాగానే మెయింటైన్ చేస్తున్నట్లున్నారు కదా. ఎందుకన్నా మంచిది మల్లన్న, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి.